మాధవ, నేను శంఖాన్ని పూరించక ముందే ఇరుపక్షాల సైన్యాన్ని కళ్ళారా దర్శించాలనుకుంటున్నాను. రథాన్ని ఇరు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళండి. ఏం దర్శిస్తావు పార్థ? నీవు పక్షి కంటికి గురిపెట్టినప్పుడు వృక్ష శాఖ కూడా నీకు కనిపించదు. కాని ఈ రోజు ఈ సమయంలో సమస్త రణభూమిని ఎందుకు దర్శించాలనుకుంటున్నావు? ప్రతిపక్ష సేనను పరీక్షించాలనుకుంటున్నాను మాధవ. మన సేనను కూడా ఒకసారి చూడాలని ఉంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ యుద్ధంలో ఎవరి మరణం వలన ధర్మ సంస్థాపన జరుగుతుందో, ఎవరి మరణం వలన అధర్మం అనుభవంలోకి వస్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మహాయుద్ధంలో నేనేమి పొందనున్నాను, దేనిని కోల్పోనున్నాను అని. ఈ యుద్ధంలో బలిదానం ఇచ్చేందుకు వచ్చావు పార్థ. ఇక లాభ నష్టాల గురించి ఎందుకు ఆలోచిస్తావు పార్థ?